ఇంత ఆరోగ్యవంతులు కాని వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత ఈ నక్షత్రాల ప్రకారం ప్రభావం వల్ల వాళ్లకు కాలక్రమేణా అనారోగ్యమైపోయి శరీరం బలహీనతల పాలైపోయి రోగాల పాలైపోయి బిజినెస్లో ఉద్యోగంలో చేసినటువంటి ఆదాయం కలిసి రాకపోవడం వల్ల వాళ్ళకు వచ్చిన ఆదాయం ఈ రోగాలకే సరిపోక అప్పులు చేసి దవాఖానకు పోవడం, ఈ అప్పుల పాలు కావడం, విశేషమైనటువంటి రుణము రోగాల పాలు, ఎప్పుడు సంపాదించిందంతా హాస్పిటల్కి అన్నట్టుగా వాళ్ళ జీవితం కొనసాగుతుంది. కాబట్టి ఆ 3 రోజులలో యాక్చువల్గా వివాహం చేయవద్దు. మనం ఎంతోమంది దంపతులను చూస్తాను. కాబట్టి మీరు వివాహ చక్రాన్ని తప్పనిసరిగా ఫాలో అయ్యి చూసి ఈ యొక్క 16, 17, 18 రోజులలో మాత్రం వివాహం చేయకండి. తర్వాత శుభమైన నక్షత్రాలను చూసుకొని